తప్పుడు పనుల వల్ల కోర్టు కూడా తప్పు పట్టే పరిస్థితి వచ్చింది. కానీ మీకు ఇంకా బుద్ధి రాలేదు, మీరు దాని నుంచి గుణపాఠం నేర్చుకోలేదు, కనీసం కరెక్ట్ చేసుకొని పనిచేస్తామనే ఆలోచన కూడా మీకు రాకుండా పోవడం దురదృష్టకరమని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికే మా కార్యకర్తలపైన వేల కేసులు పెట్టారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే మార్గ ఆరోపణలు పెడితే కోడెల శివప్రసాదరావు గారు ఏం చేయాలో తెలియకుండా అవమానం భరించలేకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం ఇతను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా మంది కార్యకర్తలు కష్టపడి ఆ రోజు పనులు చేశారు, ఎంతోమంది పనులు చేశారు. నరేగాలో పనిచేస్తే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడానికి మీ ఇష్ట ప్రకారం మీరు ప్రవర్తించి ఈరోజు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఆర్థికంగా చితికిపోయేలా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అదే మరి చాలా మందికి డబ్బులు ఇవ్వకుండా అవస్థ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని మైనింగ్లో ఉండే వాళ్ళపైన పడ్డారు. ఇటీవల మీరు చూస్తే ముందు మీరు అనుకున్నారు కార్యకర్తలను బెదిరిస్తే తెలుగుదేశం పార్టీ ఇదవుతుందని, బలహీనపడుతుందని. దాంతో పట్టుదల పెరిగింది. జైలుకు పోయినా పర్వాలేదు, మేము పార్టీలో ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తాం. శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, ఆర్థికంగా చితికిపోయేటికి చేసినా మేము భయపడమని కార్యకర్తలు ముందుకు వచ్చారు, పనిచేశారు. ఆ తర్వాత ఆలోచించారు, లాలోచి రాజకీయాలు చేశారు. ఎమ్మెల్యేని అంతలో పశువులు మారి కొన్నారు, ప్రలోభాలు పెట్టారు, ఎమ్మెల్సీలు కొన్నారు. ఆ రోజు ఏం చెప్పారు మీరు? ఎవరైనా మా పార్టీకి వస్తే రాజీనామా చేసి వస్తారని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏం చేశారు మీరు? మీ విధానాలేంటి? అక్కడి నుంచి ఆ తర్వాత ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ ఒక్క గ్రెనేడ్ ఫ్యాక్టరీ 2,000 కోట్ల రూపాయల నోటీసులు ఇస్తారా మీరు? అక్కడుండే 20 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండే నాయకుడిని లాక్కుంటారా మీరు? ఇంటికి రమ్మనడం, కండువాలు కప్పడం, నువ్వు కండువాలు కప్పావు కాబట్టి నీకు పర్మిట్స్ ఇస్తున్నాం అంటే ఏంటి విధానం ఈ రాష్ట్రంలో? మీరు తప్ప ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదా? ఎవరు వ్యాపారాలు చేయకూడదా? ఇది ప్రాథమిక హక్కు కదా? తమాషా అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ అయినాక ఇలాంటి కేసులు లొంగని వాళ్ళపైన అచ్చెన్నాయుడు గారి పైన కేసు. ఒక ఆయన అంటాడు ఇది ట్రైలర్ అని, ఆ తర్వాత రియల్ స్టోరీ వస్తుంది. ఏంటి ఆ సినిమా? ఏం చేస్తారు మీరు? పరిదగిస్తే మీరు ఏం చేయలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎస్సీల పైన దాడులు ఆపండి, బీసీల పైన దాడులు ఆపండి, రాజకీయ పార్టీల పైన దాడులు ఆపండి, ప్రజా సమస్యలపైన శ్రద్ధ పెట్టండి. కానీ ఇష్టానుసారంగా చేయడం మంచిది కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా కొన్ని వింటున్నాం, ఎవరో మంగళకృష్ణ లాంటి వాడు కూడా ఫీల్డ్లోకి వస్తారని. భోగాలను దాపరిస్తే అన్నీ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు హైదరాబాద్ చెప్పాను, ఎవరైనా సరే పులివెందల్ని తీసుకొచ్చి రౌడీని చేస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ పోరాడతానని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే చెప్పాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడం, గట్టిగా పోరాడతాం, ప్రజల పక్షానుంటాం, ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆపమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాని పట్ల మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కావాలని కక్ష తీర్చుకోవడానికి మీరు చేసిన పని ఇది, అంతకంటే ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 10వ తారీఖున కంప్లైంట్ తీసుకుని 12వ తారీఖున ఉదయమే మీరు అరెస్ట్ చేశారంటే ఎంత దుర్మార్గంగా చేశారో మీకు ఇది అర్థమవుతుంది. ఇలాంటి ఆయన అంటారు, ఆ ఏసీబీ డైరెక్టర్ కూడా ఆలోచించుకోవాలి, అక్కడుండే ఈయన కూడా డిఎస్పీ కానీ ఆఫీసులు ఆలోచించుకోవాలి. మీరు చేసిన తప్పుడు పని మీరు సమర్థించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయాల్లో కక్షలకు అవినీతి ఏసీబీని వాడుకోవడం దురదృష్టకరం. నేను చాలాసార్లు చూశాను, కానీ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతున్నాయి. వీళ్ళు అవినీతి పనులు వచ్చి అవినీతిని ప్రక్షాళన చేస్తామని ప్రత్యర్థులపైన దాడులు చేయడం, అవమానపరచడం, శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదని మరొక్కసారి హెచ్చరిస్తూ ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాం.
వీళ్ళు చేసే అవినీతి పైన పోరాడుతున్నాం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన పోరాడుతున్నాం. అలాంటప్పుడు మా తెలుగుదేశం పార్టీ పైనే కాకుండా ప్రతిపక్షాలపైన దాడి చేసినప్పుడు దీన్ని అండగా నిలబడవలసిన బాధ్యత, చైతన్యవంతులై ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంది. దానికి ముందుకు రావాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఇప్పటికైనా దాడులు మానండి, మీ బూతులు మానండి. మీకే నోరుందని ఇష్ట ప్రకారం నోరు బరేసుకుంటే అందరూ పనిచేయచ్చు, కానీ అది సభ్యత కాదు. రాజకీయాల్లో విలువలు పెంచవు, సమాజానికి ఉపయోగపడవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి జగన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా.